ఏంటి సంగతులు? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము భూమి బుట్టి 450 కోట్ల సంవత్సరాల పైనే అయిందని. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భూమి మీద కానీ వాటర్లో కానీ, వాటర్ కూడా భూమి మీదే ఉంటుంది కదా, ఇప్పటి వరకు ఉన్న అత్యంత భారీ జంతువు ఏది? జనరల్గా ఈ క్వశ్చన్ ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? డైనాసార్స్ అని చెప్తారు. కానీ కాదు, డైనాసార్లు కాదు, లేకపోతే వేరే జంతువులు కాదు, నేను కూడా కాదు. అత్యంత భారీ జంతువు బ్లూ వేల్ అనే తిమింగళం. దాని వెయిట్ దాదాపుగా యావరేజ్గా 100 టన్నుల పైనే ఉంటుంది. హిస్టరీలో రికార్డ్ అయిన వెయిట్ 200 టన్నులు ఒక్క తిమింగళం వెయిట్. అంత బరువు ఉంటాయి అయ్యి. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లోనే ఉంది. అయితే డైనాసార్ల గురించి మాట్లాడుకుంటే వాటిల్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. బ్రాంకేనోసారస్ అనే డైనాసార్ వెయిట్, శాకాహారం తినే జంతువు, 50 టన్నులు. తర్వాత అర్జెంటీనోసారస్ అనే డైనాసారు, అది కూడా శాకాహారం మీద ఉంటుంది. దాని వెయిట్ 100 టన్నుల పైనే. కానీ తిమింగళం ఆ భారీ జంతువు ఈ రోజుల్లో ఉంది. ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? లాస్ ఏంజలీస్లో లాంగ్ బీచ్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఆ తిమింగళాలని చూస్తానికి మనం వెళ్ళబోతున్నాం. వేల్ వాచింగ్ అంటారు దాన్ని. అయితే $63 టికెట్ ప్లస్ పార్కింగ్ ఒక $20, $83 అయింది. అంటే దాదాపుగా 8,000. తిమింగళాల్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. అసలు మొత్తం తిమింగళాల జాతులు 90 రకాలు ఉంటే ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటి రకము బలీన్ వేల్స్, అంటే వాటికి పళ్ళు ఉండవు. రెండవ రకము టూత్డ్ వేల్స్, అంటే వాటికి పళ్ళు ఉంటాయి. బలీన్ వేల్స్ అంటే బ్లూ వేలు, గ్రే వేలు, లేకపోతే హంప్ బ్యాక్ అనే వేల్స్. ఈ 3 కనపడే ఛాన్స్ ఉంది మనం ఇప్పుడు ఈ పసిఫిక్ మహాసముద్రం లోపలికి వెళ్తే. అవే బయటకు వచ్చి ఎగురుతూ ఉంటాయి. ఎందుకు ఎగురుతాయి? మూడు కారణాలు. ఒంటి మీద ఉన్న బార్నికల్స్, అంటే గవ్వలు లాంటివి ఉంటాయి కదా, వాటిని దులుపుకోవటానికి, లేకపోతే మేటింగ్ టైంలో వేరే ఫీమేల్స్ని అట్రాక్ట్ చేయడానికి, లేకపోతే దూరంగా ఉన్న యానిమల్స్ తోటి కమ్యూనికేట్ చేయడానికి. ముఖ్యంగా ఈ 3 కారణాల మూలాన ఎగురుతూ ఉంటే సరదాగా ఏం తోచకపోతే ఆడుకోవడానికి కూడా ఎగురుతూ ఉంటాయి. అయితే అవి బలీన్ వేల్స్ రకాలు. ఇంకొకటి ఉంటుంది టూత్డ్ వేల్స్. అందులో ఒక 15-20 రకాలు ఉన్నాయి. వాటిల్లో అవి చాలా డెడ్లీ మనుషులకి. వాటిల్లో ఆర్కా అంటే అది బ్లాక్ అండ్ వైట్ కలర్లో డాల్ఫిన్ లాగా ఉంటుంది, డాల్ఫిన్ జాతి అదొకటి. ఇంకొకటి స్పెరమ్ వేల్ అనే జంతువు. మొత్తం సముద్రంలో ఉండే 3 రకాలుగా విభజిస్తే మోస్ట్ డెడ్లియెస్ట్ యానిమల్స్ మొట్టమొదటిది నాకు తెలిసి స్పెరమ్ వేల్. తర్వాత నంబర్ 2 ఆర్కా అనే జంతువు. మూడవది గ్రేట్ వైట్ షార్క్. ఆర్కాలు ఎంత డేంజర్ అంటే ఆ తిమింగళాలని లేకపోతే షార్కుల్ని కూడా ఎమ్మడబడి లేపేసుకుంటూ తింటాయి. సరే, మనకి ఆర్కాలు కనపడే ఛాన్సెస్ దాదాపుగా 0 ఈరోజు. ముఖ్యంగా మనం ఏం చూడగలము అంటే డాల్ఫిన్స్, ఇంకా వేల్స్, తిమింగళాలు. వాటిల్లో ముఖ్యంగా బ్లూ వేలు, లేకపోతే కనపడతాయి అని చెప్తే సినిమాల్లో చూపించినట్టు వచ్చి మన మీద ఇట్లా పైకి వచ్చి ఎగరవు, మన కోసం షో ఏం చెయ్యవు. దూరం నుంచి తోకలు ఈకలు కనపడతా ఉంటాయి. అయ్యే చూద్దాం వెళ్ళి. ఇదిగో ఇది లొకేషన్. దీని పేరు హార్బర్ క్రూజ్ డాక్ 2. ఇదిగో ఇదేమో సీల్, ఇదిగో ఇదేమో హంప్ బ్యాక్ వేలు, హంప్ బ్యాక్ తిమింగళం. ఇదిగో ఇలా వెళ్తాం మనం వెళ్ళే షిప్ ఇక్కడ ఉంది. ఇక్కడ జనాలు ఇప్పుడిప్పుడే లైన్ కడుతున్నారు. ఆ ముందు కనపడేది ఏం తెలుసా? ఎక్వేరియం ఆఫ్ ద పసిఫిక్ అంటారు దాన్ని. లాంగ్ బీచ్ అనే ఏరియాలో ఉంటుంది. దాని పక్కనే ఇదిగో ఇది డాక్. దానికి కూడా ఆ ఎక్వేరియం ఆఫ్ ద పసిఫిక్ అనేది కాలిఫోర్నియాలో ఉన్న బెస్ట్ ఎక్వేరియం. దాదాపుగా ఒక 20 ఎక్వేరియంస్ దాకా ఉంటాయి కాలిఫోర్నియాలో, పెద్ద సైజు, కమర్షియల్ పెద్ద సైజు. వాటిల్లో ఇది బెస్ట్. బండి తెచ్చి ఇక్కడ ఆపారు. దాన్ని ఇంజన్స్ వేడి చేస్తున్నారు, అంటే రన్నింగ్లో పెట్టారు. గంట సేపు లైన్లో నిలబడాలి. మొత్తం కార్బన్ స్మెల్, అది పీల్చుకోవాల్సిన పరిస్థితి. ఇది పెట్టుకున్నందుకు కాదులే, దీని కార్బన్ ఆగదు, ఇది సన్లైట్కి. అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారు లైన్లో. ఈ కార్బన్ పీల్చడం అనేది ఎంత డేంజరో. దూరంగా వెళ్ళి వద్దామంటే లైన్ పోయిద్ది. అది ఆ పైన సీటు కావాలి మనకి. ఆ పైన అక్కడ 30 మంది కన్నా ఎక్కువ ఉండలేరు. అందుకని చెప్పి లైన్లో నిలబడాలి. ఇంకో కామెడీ విషయం చెప్పాలా? వినటానికి కామెడీగానే ఉంటుంది, కానీ చాలా డేంజర్. ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత షిప్కి ఏమన్నా అయిందనుకో, షిప్ లోపల ఒక 100 మంది ఉన్నారనుకో,
ఆ 100 మందిని కాపాడాల్సిన పరిస్థితి వస్తే చివరికి వస్తారు నా దగ్గరికి. ఎందుకో చెప్పమంటావా? ఎందుకంటే ఇక్కడ ఉన్న లైన్లో ఈ షిప్లో ఉన్న వాళ్ళందరిలో కల్లా భారీ మనిషిని నేనే. ఎప్పుడైనా సరే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాపాడటానికి. వినటానికి కామెడీగా ఉన్నా కానీ పూంపుహార్ విషయం అది. ఇప్పుడే ఆన్ బోర్డ్ అవుతున్నాం దీంట్లోకి. ఎంత కెపాసిటీ? ఒక 100 మంది పడతారేమో. ఇదిగో లైన్ చూడు ఎంత ఉందో. ఇదిగో ఈ ముఖ్యం మనకి ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవటం. ఇప్పుడే లోపలికి వచ్చాం, మనం పైకి వెళ్ళిపోవాలి. ఓకే, ఎక్కడికి వెళ్దాం? ఓ, పైన ఒక 50 మంది కూర్చోవచ్చు. ఓకే, మనం ఎప్పుడు చివరికే కూర్చుంటాం, ఇంకా చివరికి కూర్చుందాం. ఇది పర్ఫెక్ట్. మనం ఇప్పుడు కూర్చున్న స్పాటు పర్ఫెక్ట్, పైన మూలకు ఉంటుంది. ఇప్పుడే కదులుతుంది బండి. లోపలికి 20 మైళ్ళు అంటే 32 కిలోమీటర్ల దాకా వెళ్ళిద్ది. 2.5 గంటలు రౌండ్ ట్రిప్. చూడు ఎట్లా వైబ్రేట్ అవుతుందో చూడు. ఎట్లా వైబ్రేట్ అవుతుంది చూడు. లాంగ్ బీచ్ అనేది ఇక్కడ మొత్తం కమర్షియల్ పోర్ట్లు ఉన్నాయి. వేరే దేశాల నుంచి వచ్చే ట్రేడింగ్, ఆ బోట్లు, పెద్ద పెద్ద పోర్ట్లు ఉన్నాయి. పర్లేదు, షిప్ ఫుల్ అయింది. కమర్షియల్ షిప్పులు చూడు ఎలా ఉన్నాయి అక్కడ. Now, before I continue on here, I was also told we have a special person on the boat. We've got a birthday, so happy birthday, Cleaver. Thank you for joining. ఇగో చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి చూడు మెల్లగా. జూలై ఆగస్టు మంత్లో ఎక్కువగా డాల్ఫిన్స్, వేల్స్, తిమింగలాలు కనపడే ఛాన్సులు ఎక్కువ. ముఖ్యంగా ఆగస్టు, ఇది పీక్స్ సీజన్. ముఖ్యంగా డాల్ఫిన్స్ ఎక్కువ కనపడతాయి. డాల్ఫిన్స్ ఇప్పుడు ఇలా బోట్ వెళ్తుందా, పెద్ద షిప్ వెళ్తుందా, ఆ షిప్ పక్కనే ఆ వెనకాల కనపడే ఆ బుడగల వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో నుంచి ఎగురుకుంటూ దూక్కుంటూ ఆడుకోవటం అంటే డాల్ఫిన్స్కి ఇష్టం. ఇప్పుడు మనం వెళ్ళేది మామూలు సైజు కదా, కానీ అక్కడ కమర్షియల్ సైజు పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి కదా, అటువంటి వాటి మూలాన ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 20,000 నుంచి 30,000 తిమింగళాలు కానీ, లేకపోతే ఆ సైజు ఉండే షార్కులు, తిమింగళాలు కానీ చనిపోతూ ఉంటాయి. నంబర్స్ ఇంకా పెద్దగా కూడా ఉండుండొచ్చు, కానీ లెక్క తెలవదు. ఎందుకంటే అవన్నీ రిపోర్ట్ అవ్వవు. ఇక్కడ చూడు ఎన్ని ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయో. వేరే దేశాల నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్లన్నీ ఇక్కడికే వస్తూ ఉంటాయి.
ఒక 4 మైళ్ళు వచ్చాము. ఇక్కడ 3000 ఫీట్లు లోతు ఉందంట వాటర్. లోపల గ్రాండ్ క్యానియన్ సైజు లాంటి ఒక సైజు క్యానియన్ ఉందంట అడుగున. ఇప్పుడే ఆపారు, ఒక దగ్గర కనపడింది. మళ్ళీ ఎక్కడైనా స్పాట్ అయిద్దేమోనని మళ్ళీ ఆపారు ఇక్కడ దగ్గర. Look up at you here. They also don't have ear flaps, just like us humans or the sea lions. Instead of ear flaps, they'll have holes where their ears are supposed to be. Again, we'll hang out with these guys for a little bit, make sure we're holding our own out of our own. 2.5 గంటల నుంచి తిరుగుతుంటే ఒక్క దగ్గర కూడా వేల్స్ బయటికి రాలేదు. ఒక్క దగ్గర వచ్చింది కానీ ఇట్లా మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది. ఒక్క సెకండ్ కూడా లేదు. చాలా చుట్టూ ఎతికారు, ఎక్కడ కూడా కనపడలేదు. అది రియాలిటీ. వచ్చిన ప్రతిసారి కనపడతాయన్న గ్యారంటీ లేదు. మళ్ళీ వద్దాం. ఈ కనపడేవన్నీ కూడా మొత్తము కార్గోలు లోడ్ చేసే లోడింగ్ యూనిట్లు అన్నీ. కమర్షియల్ పోర్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఎన్ఐఏ. అదనమాట. వెళ్ళినందుకు నాకు బొక్క, ఈ వీడియో చూసుంటే మీకు బొక్క. బొక్కే బొక్క. 3 గంటలు ఎతికితే తిమింగలాల సంగతి పక్కన పెట్టు. డాల్ఫిన్స్ ఒక్క డాల్ఫిన్ గాడు కూడా కనపడలేదు. తిమింగలం ఒక దగ్గర ఇట్లా మెరుపుతీగలాగా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. అది కూడా తోక చూపెట్టింది కొంచెం. ఏందో మరి అన్నీ దాక్కున్నాయి. మనం వచ్చేవని వెళ్ళిపోయి ఉంటాయిలే. సరే కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.